అక్కడ 144 సీట్లు తెలుగుదేశం పార్టీ 144 సీట్లను గెలిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఏం తీసుకోదు కదా, అంత ప్రభావం ఉండదు కదా. ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఎవరికి బలం ఉన్న సీట్లలో వాడు రెండో వాడిని గెలిపించాలి కదా, అదే కదా జరుగుతోంది ఇప్పుడు. అది చెయ్యాలి కదా. తెలుగుదేశానికేమో మిగతా ఇద్దరు తమ బలం ఉన్న సీట్లు వదులుకోవాలి, వాళ్ళకి బలం ఉన్న సీట్లు తెలుగుదేశం వదులుకోనంటే ఇంకేంటి అసలు ఫార్ములా? అంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించడం అంటే టీడీపీ అభ్యర్థుల మెల్ల బీజేపీ కండువాలు వేసి వాళ్ళకి ఆ సీట్ ఇప్పించి గెలిపించడం, అదేనా గెలిపించడం? అదే కదా పొత్తులో చారిత్రక తప్పిదం చేసింది బీజేపీ. అదే ఇప్పుడు అది బీజేపీ చేయట్లా. చారిత్రక మార్పు అనుకోవాలి. చారిత్రక తప్పిదం, అది అసహ్యకరమైనటువంటి తప్పిదం. అది మార్పు అనేది అనడానికి కూడా కాదు. అది ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ జీవితంలో నేను ఇన్నేళ్ల కెరీర్ లో చూసిన మొట్టమొదటి దౌర్భాగ్యకరమైనటువంటి డెసిషన్. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టిందా, మార్చుకుంటుందా? పార్టీల్లో, రాజకీయ పార్టీల్లో కోవట్లు ఉంటారు అంటారు, కానీ వీళ్ళిద్దరి మధ్య సీన్ చూస్తే అఫీషియల్ కోవట్లను వీళ్ళే తయారు చేసుకుంటున్నారు. కోవట్ కాదు ఇది, ప్రస్తుతం చెప్పాలంటే పెళ్లి కాదు, అక్రమ సంబంధం లాగా ఉంది. పెళ్లి అంటే అబ్బాయి అమ్మాయి ఇచ్చిపుచ్చుకోవడం, అలా కాకుండా కేవలం కాపురం ముగ్గురం కలిసి చేస్తామంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నీచాతి నీచమైనటువంటి ఫస్ట్ టైం. ఇంతకుముందు పొత్తులు చాలా చూసాం, తెలుగుదేశం కమ్యూనిస్టుల మధ్య చూసాం, కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య చూసాం, కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు కూడా చూసాం కదా. ఇన్ని పొత్తుల్లో ఎక్కడా కూడా సాధారణంగా పొత్తులు వీళ్ళిద్దరూ కుదుర్చు